ఫిఫ్త్ క్లాస్ మ్యాథమెటిక్స్ ఫస్ట్ చాప్టర్ లెట్స్ రీకాల్ గుర్తుకు తెచ్చుకుందాం. ఇందులో వర్క్షీట్ 2 సబ్ టాపిక్ ఈజ్ ప్లేస్ వాల్యూ స్థాన విలువ. ఫస్ట్ వన్, రైట్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్. కింద ఇచ్చినటువంటి సంఖ్యల్లో 5 యొక్క స్థాన విలువ రాయండి అని ఇవ్వడం జరిగింది. ద ఫస్ట్ నెంబర్ ఈజ్ 45. Ones, tens. 5 is in ones place. Therefore, the place value of 5 is 5 into 1. That is equal to 5 ones are 5. సింపుల్గా ఇలా రాసేసుకోవచ్చు. లేదా ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 5 అని రాసుకోవచ్చు. సింపుల్గా రాసేయండి, పర్లేదు, సరిపోద్ది ఇలాగా. సెకండ్ నెంబర్ 456. ఇన్ 456 5 ఈజ్ ఇన్ టెన్స్ ప్లేస్. 5 అనేది పదుల స్థానంలో ఉంది కాబట్టి 5ని 10తో గుణించాలి. 5 tens are 50. Therefore, the place value of 5 in 456 is 50. Third one, 8569. Where is 5? 5 is in hundreds place. Ones, tens, hundreds. 5 into 100. That is equal to 5 into 100. 500. The place value of 5 in 8569 is 500. 8569లో 5 యొక్క స్థాన విలువ 500. ముఖ విలువ మారదు, ముఖ విలువ ఎప్పుడు 5. అంటే ఫేస్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ సేమ్, బట్ ద ప్లేస్ వాల్యూ చేంజెస్ అకార్డింగ్ టు ది గివెన్ నెంబర్. ఇచ్చినటువంటి సంఖ్యలో 5 యొక్క స్థానాన్ని బట్టి దాని యొక్క స్థాన విలువ మారిపోతూ ఉంటుంది, అది గమనించాలి. ఫోర్త్ వన్, 5893. వేర్ ఈజ్ 5? 5 ఈజ్ ఇన్ థౌజండ్స్ ప్లేస్. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్. 5 into 1000. That is equal to 5 ones are 5. 500 500 500. That means 5000. Therefore, the place value of 5 in 5893 is 5000. Next number, 48562. Ones, tens, hundreds. 5 is in hundreds place. Therefore, 5 into 100. That is equal to 5 into 100 is equal to 500. Therefore, the place value of 5 in 48562 is 500. Last one. Ones, tens, hundreds, thousands, 10,000s. Where is 5? 5 is in 10,000s place. Therefore, 5 into 10,000. That is equal to 5 into 10. 5 tens are 50. 3 zeros are here. We have to write here. 50,000. Therefore, the place value of 5 in 54,123 is 50,000. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే 5 యొక్క స్థాన విలువ మారుతూ ఉంది. 5 యొక్క ముఖ విలువ అంటే ఫేస్ వాల్యూ ఎప్పుడు కూడా 5 ఉంటుంది. కానీ ఇచ్చినటువంటి సంఖ్యల్లో 5 యొక్క స్థానాన్ని బట్టి దాని విలువ మారిపోతూ ఉంటుంది. దాన్ని మనం స్థాన విలువ అంటాం. ప్లేస్ వాల్యూ, PLACE, ప్లేస్ వాల్యూ, VALUE, ప్లేస్ వాల్యూ. మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 చూడండి, ఇక్కడ 5 ఉంటే ఇక్కడ 50 ఉంది, ఇక్కడ 500 ఉంది, ఇక్కడ 5000 ఉంది, ఇక్కడ మళ్ళీ 500 వచ్చింది, చివర 50,000 అయింది. అంటే ఇచ్చినటువంటి సంఖ్యలో 5 ఉండేటువంటి స్థానాన్ని బట్టి దాని యొక్క విలువ మారిపోతూ ఉంది, అది గమనించాలి మనం. ఈ విధంగా ఇచ్చినటువంటి సంఖ్యలో ఇచ్చినటువంటి అంకె యొక్క స్థాన విలువని మనం గుర్తించాలి, కనుక్కోవాలి. ఇదే వర్క్షీట్లో రెండోది చూడండి. ఫైండ్ ది సమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్ ఆఫ్ 7 ఇన్ ది ఫాలోయింగ్ నెంబర్స్. 7 యొక్క స్థాన విలువలు మొత్తం
కనుక్కోండి, లేదా 7 యొక్క స్థాన విలువలు మొత్తం ఎంత. ఫస్ట్ నెంబర్ 77 ఇచ్చారు. ఇచ్చినప్పుడు దీన్ని సింపుల్గా చేసేద్దామంటే చేసేయచ్చు, లేదా పెద్దగా చేయొచ్చు. అంటే ద ప్లేస్ వాల్యూ పీవీ అందాం ఆఫ్ ఫస్ట్ 7 ఈజ్ 7 into 10, that means 70. The place value of second 7, the place value of second 7 is 7 into 1, that is equal to 7 ones are 7. Add these two numbers, 70 plus 7, 77. In this first number 77, the sum of the place values of 7 is 77. ఇలా పెద్దగా చేయొచ్చు, లేదంటే సింపుల్గా ఇక్కడ మనం స్టేట్మెంట్ రాయకుండానే ఏ విధంగా చేయొచ్చు. ఇన్ 77, where is the first 7? The first 7 is in tens place, therefore 7 into 10 plus, where is the second 7? It is in units place, 7 into 1, లేదా ones place, that is equal to 7 tens are 70 plus 7 ones are 7, that is equal to 70 plus 7, 77. Therefore, the sum of the place values of 7 in 77 is 77. The face value of 7 is always 7, but the place value changes according to the situation, according to the given number. రెండో నెంబర్ తీసుకుందాం, 727, 727. Where is the first 7? It is in hundreds place, units, tens, hundreds. Therefore, the first 7 is in hundreds place, therefore 7 into 100 plus, where is the second 7? The second 7 is in ones place, therefore 7 into 1, that is equal to 7 into 100, 700 plus 7 ones are 7, 700 plus 7, that is equal to 707. The sum of the place values of 7 in 727 is 707. 727 అనే దాంట్లో 7 యొక్క 7 రెండు సార్లు వచ్చింది కదా, 7 యొక్క స్థాన విలువల మొత్తం 707. Let us take the next one. 7 is in hundreds place, therefore 7 into 100 plus 7 is in ones place, therefore 7 into 1, that is equal to 7 into 100, 700 plus 7 ones are 7. Therefore, the sum of these two numbers is 707. In the fourth one, the first 7 is in hundreds place, therefore 7 into 100 plus the second 7 is in tens place, 7 into 10, that is equal to 7 into 100, 700 plus 7 into 10, 7 tens are 70, that is equal to, add these two, 700 plus 70, 770 is the sum of these two numbers. Therefore, the sum of the place values of 7 is 770 in 2771. Next one, 7057. Where is the first 7? It is in thousands place, therefore 7 into 1000 plus, where is the second 7? It is in ones place, therefore 7 into 1, that is equal to 7 into 1000, 7000 plus 7 ones are 7. Add these two numbers. The result is 7007. 7007. 7 యొక్క స్థాన విలువల యొక్క మొత్తం 7007. ఇందులో 7057లో
లాస్ట్ వన్ 27,873. The first 7 is in thousands place. 7 into 1000 plus, where is second 7? In tens place. 7 into 10. That is equal to 7 into 1000, 7000 plus 7 tens are 70. Add these two numbers. ఈ రెండు కలపండి. 7070 కలిపితే 7070. అంటే 27,873లో 7 యొక్క స్థాన విలువలు మొత్తం 7070. In the number 27,873, the sum of the place values of 7 is 7070. ఈ విధంగా మనం ఈ లెక్కల్ని అర్థం చేసుకోవాలి. In this way we have to understand these problems. Third one, find the difference of place values of 6 in the following numbers. ఇచ్చినటువంటి సంఖ్యల్లో 6 యొక్క స్థాన విలువల భేదం కనుక్కోవాలి. రెండో లెక్కలు ఏం చేసాం, 7 యొక్క స్థాన విలువల మొత్తం కనుక్కున్నాం. ఇక్కడ 6 యొక్క స్థాన విలువల భేదం కనుక్కోవాలి, డిఫరెన్స్ కనుక్కోవాలన్నమాట. మొదటిది 66. మొదటి 6 యొక్క స్థాన విలువ ఎంత అవుతుంది? 6 ఇంటూ 10. ఎంచేత మొదటి 6 పదుల స్థానంలో ఉంది కాబట్టి 6 పదులను రాసాం. పక్కన మైనస్ రాయాలి, ఎంచేత డిఫరెన్స్ కావాలి కాబట్టి. రెండవ 6 ఒకట్ల స్థానంలో ఉంది కాబట్టి 6 ఇంటూ 1 6 ఒకట్లు. దట్ ఈజ్ ఈక్వల్ టు 6 పదులు 60 మైనస్ 6 ఒకట్లు 6. దట్ ఈజ్ ఈక్వల్ టు 60లోంచి 6 తీద్దాం, 54. The first 6 is in tens place, therefore 6 into 10 minus, we have to find the difference, therefore minus, where is second 6? Second 6 is in ones place, therefore 6 into 1. 6 tens are 60 minus 6 ones are 6. 60 minus 6 is equal to 54. The difference between the place values of 6 in 66 is 54. 66 అనేటువంటి సంఖ్యలో 6 యొక్క స్థాన విలువల భేదం 54. రెండవది ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000. యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000. ఈ నెంబర్ చూస్తే 46,856. The first 6 is in thousands place, therefore 6 into 1000 minus, where is the second 6? The second 6 is in ones place, therefore 6 into 1. That is equal to 6 into 1000, 6000 minus 6 ones are 6. Find the difference. Subtract 6 from 6000. 6000 నుంచి 6 తీసేయండి, ఎంత అవుతుంది? 5,994 అవుతుంది. 6000 నుంచి 6 తీస్తే 5,994. Therefore the difference between the place values of 6 is 5,994. Let us take the next one. 626. Ones, tens, hundreds. The first 6 is in hundreds place, therefore write 6 into 100 minus, where is second 6? The second 6 is in ones place, 6 into 1. That is equal to 6 into 100, 600 minus 6 ones are 6. Subtract 6 from 600. 600 నుంచి 6 తీసేయండి, 594. 594. The difference between the place values of 6 in 626 is 594. 626 అనేటువంటి సంఖ్యలో 6 యొక్క స్థాన విలువల భేదం 594. చివరి లెక్క 6610. Where is the first 6? First 6 is in thousands place. 6 into 1000
We have to find the difference between the place values of 6. That's why we have to write minus. Where is the second 6? Second 6 is in hundreds place. 6 into 100. That means 6 into 1000, 6000, minus 6 into 100, 600. 6000 minus 600. Subtract 600 from 6000. 0 minus 0, 0. 0 minus 0, 0. 10 minus 6 is 4. And this becomes 5. 5400. 5400. The difference between the place values of 6 in 6610 is 5400. 6610 అనేటువంటి సంఖ్యలో 6 యొక్క స్థాన విలువల భేదం 5400. ఈ లెక్కలు మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఫోర్త్ వన్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. ఖాళీలను పూరించండి. హౌ మెనీ టెన్స్ ఆర్ దేర్ ఇన్ 1000? 1000లో ఎన్ని పదులుంటాయి? బై 10 వేసేయడమే. 10 1000లో 100 సార్లు పోతుంది. లేదా 0 0 క్యాన్సిల్ చేయండి. ఇంకేం మిగిలింది? 100 మిగిలింది. ఇక బై 1 అనేది లెక్కలేదు. అంచేత మనం ఏమర్థం చేసుకోవాలి? 1000లో పదులు ఎన్ని ఉంటాయి? 100 ఉంటాయి. 1000 రూపాయల నోట్లో పదులు ఎన్ని ఉంటాయి? 100 ఉంటాయి. 10 రూపాయల నోట్లు 100 ఉన్నాయి కూడా మన దగ్గర. 1000 రూపాయల నోట్లు లెక్క. రెండోది చూడండి, హౌ మెనీ హండ్రెడ్స్ ఆర్ దేర్ ఇన్ 1000? 1000 అనేటువంటి దాంట్లో 100 ఎన్ని ఉంటాయి అంటే బై 100 చెయ్యాలి. 0 0 0 0 క్యాన్సిల్ చేయండి. ఇంకెన్ని మిగిలాయి? 10. అంటే 1000లో ఎన్ని పదులు ఉన్నాయి? 100 పదులు ఉన్నాయి. 1000లో ఎన్ని వందలు ఉన్నాయి? 10 వందలు ఉన్నాయి. ఈ లెక్కని మనం ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. ఇదే లెక్కని మరొక విధంగా చేద్దాం. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. ఖాళీలు పూరించండి. హౌ మెనీ టెన్స్ ఆర్ దేర్ ఇన్ 1000? 1000లో ఎన్ని పదులు ఉన్నాయి అన్నప్పుడు భాగాహార పద్ధతిలో కూడా చేయండి. 1000 డివైడ్ దిస్ 1000 బై 10. చూడండి, 10 ఒకట్లు 10. 10లోంచి 10 తీసేయండి. ఈ 10లోంచి 10 తీసేయాలి. 0. ఇంకా 0 ఉంది, అది దించండి. 10 సున్నాలు 0. 0లోంచి 0 తీస్తే 0. ఇంకా 0 ఉంది కదా, దాని కింద రాసుకోవాలి. 10 సున్నాలు 0. రిమైండర్ ఈజ్ 0. కోషెంట్ ఈజ్ 100. అంటే 1000లో పదులు ఎన్ని ఉంటాయి? 100 ఉంటాయి. ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు. అలాగే రెండో లెక్క చూడండి, హౌ మెనీ హండ్రెడ్స్ ఆర్ దేర్ ఇన్ 1000? 1000లో ఎన్ని వందలు ఉంటాయి? 100తో భాగించడమే. 100 ones are 100. 100. Subtract 100 from 100. 0. 0 is there. 100 zeros. 0. Subtract 0 from 0. 0 is the remainder. Quotient is 10. Therefore, how many hundreds are there in 1000? There are 10 hundreds in 1000. 1000లో 10 వందలు ఉంటాయి. ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు. ఫిఫ్త్ వన్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. ఖాళీలు పూరించండి. ఫస్ట్ వన్, సక్సీజర్ టు 99. 99కి తర్వాత సంఖ్య అంటే 1 కలపాలి. ముందు సంఖ్య అంటే 1 తీసేయాలి. 99 plus 1, that is equal to 100. Successor to 99 is 100. Predecessor అంటే ముందు సంఖ్య 1050. దీనికి ముందు సంఖ్య అంటే 1 తీసేయండి. ఏమవుతుంది? 1050లోంచి 1 తీస్తే 1049. Predecessor to 1050 is 1049. Successor to 87.
87 తర్వాత వచ్చేటువంటి సంఖ్య అంటే 1 కలపాలి. 87 + 1 88 అంటే సక్సీజర్ టు 87 ఈజ్ 88. లాస్ట్ వన్ సక్సీజర్ టు 1579. ఇక్కడ ముందు సంఖ్యని ఇచ్చారు కానీ ఇది తరువాత సంఖ్య అవుతుంది కాబట్టి 1579కి సక్సీజర్ అంటే తర్వాత వచ్చేటువంటి సంఖ్య అంటే 1 కలపాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1580 అవుతుంది. 79కి 1 కలిపినట్లయితే 80 అవుతుంది. ఈ విధంగా సక్సీజర్ని ప్రెడిసీజర్ని అర్థం చేసుకోవాలి. సక్సీజర్ అంటే తర్వాత వచ్చేటువంటి సంఖ్య, ప్రెడిసీజర్ అంటే ముందు వచ్చే సంఖ్య, అంతే, అందుకనే లేదు.